బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నగర మేయర్ డాక్టర్ శిరీష, సిపాయి సుబ్రహ్మణ్యం, అశోక్ సామ్రాట్ యాదవ్, బీసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. బీసీ రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో డీబీఆర్ హాస్పిటల్ రోడ్లోని బీపీ మండల్ విగ్రహం వద్ద ఆదివారం ఉదయం 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర బీసీల రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్ మాజీ బీహార్ ముఖ్యమంత్రి, సంఘ సంస్కర్త. అతను 2వ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా వ్యవహరించారు. వారిని గురించి చెప్పాలంటే ఎంతో ఉందని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చిన దేశంలో 60% బీసీ వర్గాలకు నిజమైన స్వాతంత్రం 1990లోనే బీపీ మండల్ పోరాటంతోనే 27% రిజర్వేషన్ వల్లే వచ్చిందని తెలిపారు. ఈ రోజు బీసీ మరియు ఓబీసీ వర్గాలకు చెందిన ఉద్యోగులు కానీ, వారి బీసీ వర్గాల పిల్లలు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు పొందుతున్నారంటే అది బీపీ మండల్ యొక్క కృషి, అవిశ్రాంత పోరాటం. అటువంటి మహానుభావుడి జయంతి నేడు ఘనంగా జరుపుకోవడం, ఆయనకు నివాళి అర్పించడం మన అదృష్టమని తెలియజేశారు. ఉద్యోగ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా బీపీ మండల్ గారి యొక్క ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు. ఈయన 1979లో మొరార్ దేశీయ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలని ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్కి దేశవ్యాప్తంగా ఈ కమిటీకి చైర్మన్గా ఉండి 1980లో కమిషన్ రిపోర్ట్ని సమర్పించడం జరిగింది. తర్వాత 10 సంవత్సరాల వరకు ఈ కమిషన్ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వం బయటికి తీయకపోతే 1990లో వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ కమిటీని బయటికి తీసేసి ఓబీసీలకు 27% రిజర్వేషన్లు విద్యా ఉపాధిలో ఉండాలని చెప్పేసి అని వీపీ సింగ్ గారు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే అగ్రకులాల వారు దీనిపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలు చేయడం జరిగింది. అయినా బీసీలు వెనక తగ్గకుండా బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఉండవలసిందని కోర్టుకెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా సాధించుకొనేసి మళ్ళీ తిరిగి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి బీసీ సంఘర్షణ సమితి ఒకటే డిమాండ్ చేస్తుంది. బీపీ మండల్ గారు 40 సూత్రాలు సూచిస్తే ఒక్క సూచననే ఇప్పటివరకు అమలు చేశారు. మిగతా 39 సూత్రాలను అమలు చేయలేదు. ముఖ్యంగా పార్లమెంట్లో, అసెంబ్లీలో, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పని బీపీ మండల్ గారు 1980లోనే బీపీ మండల్ గారు సూచించినట్టు కమిటీలో సూచించడం జరిగింది. కానీ నేటికి పాలకులు దాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. కాబట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నప్పుడే, ఈ దేశంలో మెజార్టీ ప్రజలు చట్టసభల్లో ఉన్నప్పుడే ఈ సమసమాజ స్థాపన జరుగుతుంది తప్ప 20% ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు 80% చట్టసభల్లో ఉండి 50% ఉన్నటువంటి బీసీలు 5% కూడా చట్టసభల్లో లేకపోతే వారి సమస్యలు ఎవరు మాట్లాడతారు? కాబట్టి బీపీ మండల్ గారి ఆశయాలను కొనసాగించాలంటే చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని ఈ సందర్భంగా బీసీ సంఘర్షణ సమితి డిమాండ్ చేస్తుంది.